అమ్మ వాళ్ళేర్రా? అరవిందా, చెప్పమ్మా. వ్రతం ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయిగా? జరుగుతున్నాయి అత్తయ్య గారు. శర్మగారు ఇంకా రాలేదా? ఫోన్ చేయిపోయావేరా? అలాగేనమ్మా. బుజ్జమ్మ గారు నమస్కారం పంతులు గారు. నమస్కారం. రండి, మీ గురించే అడుగుతున్నాను. ప్రసాదాలు సిద్ధమయ్యాయమ్మా? అవుతున్నాయి పంతులు గారు. పూజ మొదలయ్యేలోపు నేను తీసుకొచ్చేస్తాను. అలాగేనమ్మా. అత్తయ్య రామ్మా, బంగారంలా ఉన్నావమ్మా. శర్మగారు, రావి చెట్టుతో పెళ్లి చేయించాల్సింది తనకే. అలాగే బుజ్జమ్మ గారు. స్వామీజీ గారు పంచవ్రతాన్నే చెప్పారు. ఇంకా ఆటంకమే ఉండదు, జరిగి తీరుతుంది. అవును పంతులు గారు, కళ్యాణ గడియలొస్తే ఆగదు అంటారు కదా. మా శృతికి వచ్చేసాయి. అంతేనమ్మా, అంతే. ఇక అంతే. అంతే, పెళ్ళైపోతుంది అంతే. నా చేతుల మీదుగా నీ పెళ్లి జరిపిస్తాను అని మీ అమ్మకిచ్చిన మాట నెరవేరుతుందంటుంటే చాలా ఆనందంగా ఉందమ్మా. బాబోయ్, దీనికోసమా నేనెంత చేసింది? మేనకేదో చించేస్తానంది. ఏం చేస్తుంది మేనక? కాపాడవే. ఈ కరోనా తగ్గట్లేదు, కూరగాయల ధరలు తగ్గట్లేదు, రెండూ పెరిగిపోతున్నాయమ్మా. ఎలా బతుకుతాం? మరి రాదమ్మా, నీ వల్లే పూజ ఆగాలమ్మా. క్షమించమని అడగను, బతికితే బతుకు. అవునమ్మా, చిన్నక్క చేత ఈరోజు ఏదో వ్రతం చేయిస్తున్నారని చెప్పిందన్నావు కదా. అవునే, అనంత వ్రతం మీ అక్కే చేయాలంట. తీసుకెళ్తామమ్మా, నువ్వు ఏడవకు. రా. నెమ్మదిగా అన్నా. అమ్మా, త్వరగా వెళ్ళండి అన్నా, త్వరగా వెళ్ళండి. మేనకేదో చేస్తానంది, ఇది ఇంకా ఇక్కడే ఉంది. ఏం చేస్తున్నట్టు? ఒక్క నిమిషం అత్తయ్య. చెప్పు మేనక. చెప్పింది చేశాను. ఇంతకీ ఏం చేసావు మేనక? రాదమ్మని
నా కారు ముద్దాడింది. అవునా? పోయిందా? అది తెలీదు. హాస్పిటల్కైతే పోవాల్సిందే కన్ఫర్మ్. మూడోది దాని పక్కనే ఉంది. అక్షర్కి ఫోన్ చేస్తుంది. అది పరిగెడుతుంది చూడు. ఇక పూజలో ఏముంటుందది? ఉండకూడదనేగా. థ్యాంక్ యూ మెనక. తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. ఎస్, ఇప్పుడు నాకు టెన్షన్ పోయింది, దానికి మొదలవుతుంది. అమ్మా పరవాణం తీసుకురండి. తీసుకొస్తాను. బంగారం మన ధ్యాసలో లేదు. వ్రతం అయ్యే వరకు బయటకు రాదు అనుకుంటా. సరే, డిస్టర్బ్ చేయకూడదు. చెప్పప్పు. చిన్నక్క, ఏమైంది? ఎందుకు ఇడుస్తున్నావు? మార్కెట్ నుంచి వస్తుంటే అమ్మనెవరో కార్తో గుద్దేసి వెళ్ళిపోయారు చిన్నక్క. అప్పు, అవును చిన్నక్క, తలకి పెద్ద దెబ్బ తగిలింది, రక్తం ఆగట్లేదు. అమ్మ కూడా స్పృహలో లేదు చిన్నక్క. భయపడకప్పు. ఇప్పుడు ఎక్కడున్నావు? అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. త్వరగా రా చిన్నక్క. నాకేమీ అర్థం కావట్లేదు, వణుకొచ్చేస్తుంది చిన్నక్క. బయలుదేరుతున్నానప్పు. నువ్వేం కంగారు పడకు. అమ్మకేం కాదు. నేను వస్తున్నాను కదా, నువ్వేడవకు. వస్తున్నాను. అమ్మా, ఇప్పుడెలా? ఆయనకు చెప్తే వెంటనే వెళ్తామంటారు. అత్తయ్య నమ్ముతారో నమ్మరో కూడా తెలీదు. వెళ్ళకూడదని నన్ను ఆపేస్తే నేను వెళ్ళి అమ్మని జాయిన్ చేసి వచ్చేస్తాను. అమ్మకేం కాదు, అమ్మకేం కాదు. త్వరగా పోనీ అన్నా. ఆ ట్రాప్లో బానే పడ్డావి. ఈలోపు నేను ఇంకొంచెం పెట్రోల్ పోస్తాను. వచ్చి మాడి మసవుదు గాని. అన్నా, కొంచెం సాయం పట్టవా? ఆ, డాక్టర్, డాక్టర్, మా అమ్మ డాక్టర్. ఏమైందమ్మా? యాక్సిడెంట్ అయ్యింది. భయపడకమ్మా. సీను, లోపలికి తీసుకురండి. నువ్వు ఇక్కడే ఉండమ్మా. అన్న కొంచెం త్వరగా పోనివ్వు. అప్పు, అక్క, ఏడో కప్పు. అమ్మకేం కాదు. భయంగా ఉందక్క. ఏం కాదని చెప్తున్నాను కదా. అమ్మ ఎక్కడుంది? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది చిన్నక్క.
డాక్టర్ గారు మా అమ్మకి ఎలా ఉంది? కండిషన్ క్రిటికల్ గానే ఉందమ్మా. డాక్టర్ మా ప్రయత్నం మేము చేసాం. బ్లడ్ చాలా లాస్ అయింది. అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి. డోనర్స్ ఎవరన్నా ఉంటే త్వరగా అరేంజ్ చేయండి. అమ్మ బ్లడ్ గ్రూప్ నాది ఒకటే డాక్టర్, నేనే ఇస్తాను. ఓకే అమ్మ, లోపలికి రండి. అప్పు ఏం కాదు, అమ్మ మనతోనే ఉంటుంది. ధైర్యంగా ఉండు, సరేనా? నువ్వు బతకాలమ్మా, మా కోసం బతకాలి. నేను కలెక్టర్ అవ్వడం చూడాలి అన్నావు కదా, చూడవా? చూడాలి, ఊరుకోను. ఏమండి, పదండి. ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టండి. అమ్మా, అక్షరని పిలవండి. రాహుకాలం రాకముందే వ్రతం మొదలు పెట్టాలి. ఆ, లోపల ఏం చేస్తోందిరా? పిలు. అక్షరా, అక్షరా, పిలవండి, ఉంటేనే పలకడానికి. అక్షరా. లేదేమో బావగారు. నువ్వు ఉండు. నేనున్నాను, అక్షరే. ఆప్తావా? నేను పిలుచుకొస్తాను. అక్షరా, అక్షరా. బయటికి వెళ్ళిందేమో అమ్మా. అన్నీ ఉన్నాయిగా బావగారు. అయినా ఏమైనా కావాలంటే శర్మగారు చెప్తారుగా, తేవడానికి మనం ఉన్నాంగా. వ్రతంలో కూర్చోవలసింది ఎందుకు వెళ్ళడం? అది శర్మగారు ఏమీ చెప్పకుండా. శృతి, తనపై అరుస్తావేరా? మీ ఆవిడ అనాలి. కొంచెం కూడా బుద్ధి ఉండక్కర్లా. అసలు ఎక్కడికి వెళ్ళినట్టు? చెయ్యి.
ఫోన్ చెయ్యి. అక్షరా పెద్ద గొడవే అయ్యేట్టుంది. కనీసం ఏమైందో ఎక్కడున్నావో చెప్పు, మేనేజ్ చేస్తా. బుజ్జమ్మ గారు, రాహుకాలం సమీపిస్తుంది. ఆ తర్వాత వ్రతం చేయకూడదు. చూద్దాం శర్మగారు, ఈ లోపు వస్తుందేమో. ఇక పూజ లేనట్టే, దానికి బడత పూజ ఉన్నట్టే. ఇంతకీ రాధం ఉందో చచ్చిందో. బీపీ నార్మల్లోకి వచ్చింది. భయపడాల్సిందేం లేదు కదా డాక్టర్. చూద్దాం. ప్రజెంట్ అయితే ఏం ప్రాబ్లం లేదు. యాండి మీ ఫోన్. ఓ థ్యాంక్ యూ. ఈయన ఎన్నిసార్లు ఫోన్ చేశారంటే వ్రతం కోసమే అయి ఉంటుంది. అమ్మ పరిస్థితి ఇలా ఉంది. అత్తయ్య గారికి మాట ఇచ్చాను, ఇప్పుడు ఎలా? ఏంటి చిన్నక్క? ఇంట్లో వ్రతం ఉందే, ఫోన్ చేస్తున్నారు. అవును కదా, నువ్వే చెయ్యాలన్నావని అమ్మ చెప్పింది. వెళ్ళక్క. అప్పు అది కూడా ముఖ్యమే కదక్క. ప్రెజెంట్ పర్లేదంటున్నారు కదా. డాక్టర్. అర్జెంట్ అయితే వెళ్ళండి. ఏమన్నా అవసరం అయితే మీ సిస్టర్కి చెప్తాం. అలాగే డాక్టర్, వెంటనే వచ్చేస్తాను. తొందరగా వచ్చేస్తాను. కొంచెం త్వరగా వెళ్ళండి. ఈ పంతులేంటి ఇంకా లేవడం? ఇంకా రాహుకాలం రాలేదా? బుజ్జమ్మ గారు, శర్మ గారు, అక్షర వచ్చేస్తుంది. ఈ లోపు వ్రతం నాతో మొదలు పెట్టండి. అమ్మాయి చేతే దీపం వెలిగించి పూజ మొదలు పెట్టాలి బాబు. అయినా ఇప్పుడు రాహుకాలం ఆరంభమైంది బాబు. తను వచ్చినా ఈ రోజుకు పూజ చేయించను. వెళ్ళొస్తాను బుజ్జమ్మ గారు. ఇంకోసారైనా ఇలా కాకుండా చూసుకోండి. ఏదైనా ముఖ్యమైన కారణం లేదే కోడలు వెళ్ళదు బుజ్జమ్మ. నువ్వెంత కవర్ చేయాలనుకున్నా బుజ్జమ్మ వినదు ముసలుడా. ఇక రణరంగమే. అత్త బాగా వేడిగా ఉంది. ఇప్పుడు కదా అది రావాలి. ఏమండి,